ఈ 18 మాసాల నుండి ఏ విధంగా మనం ఈ నియోజకవర్గంలో ఇంకా లోతుగా నేను మాట్లాడలేదు కానీ కింద స్థాయి కార్యకర్తల నుండి పై స్థాయి నాయకత్వం వరకు కూడా కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా, కొద్ది బాధగా, కొద్దిగా ఆవేదనగా మన కాలంగా కలుపుతున్న వాస్తవా కాదా అని చెప్పేసి మీరందరూ తెలియజేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎన్నడూ ఎప్పుడు లేనటువంటి పదవులు ఈ రోజు వస్తా ఉన్నాయి. పదవులు రావచ్చు, పదవులు పోవచ్చు. ఆత్మాభిమానం అనేది ఒకటి ఉండేది, ఖచ్చితంగా దాన్ని గౌరవించుకోవాలి. 2024 ఎన్నికల్లో ఏ విధంగా మనం పనిచేసాం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మాట తప్పకుండా దిశానిర్దేశం చేశారో ఆ విధంగా పనిచేసినటువంటి మనం కార్యకర్తకు ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కార్యకర్తలుగా, నాయకులుగా, అభిమానులుగా అందరూ కూడా ఇంటింటికి, గ్రామానికి తిరిగాం. తెలుగుదేశం పార్టీ అండగా ఉండబోతుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మాది హామీ అని చెప్పేసి ఇచ్చిన మాట ఈ రోజు గ్రామాల్లో గానీ, వార్డులో గానీ ప్రజల దగ్గరికి వెళ్తుంటే కొన్ని అయితే సమాధానం చెప్పుకోలేని ప్రశ్నగా మిగిలిపోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. వాస్తవం చెప్పాలంటే ఇది సందర్భం కాకపోయినా అధికారం లేనప్పుడే అదిరించి బెదిరించి బతికాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. నా ప్రభుత్వంలో, నా కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ అధికారం నిలబెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నా. గతంలో అధికారం లేనప్పుడు అంటే ఆ జెండా పట్టుకుని నా కార్యకర్త నాయకులు మొత్తం తీసుకుని ఏ ప్రభుత్వ కార్యాలయం, ఏ ప్రభుత్వ అధికారి పని చేయకపోయినా వెళ్ళి నిలదీసి పనిచేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు నా ప్రభుత్వంలో మన నాయకుడు నారా చంద్రబాబు గారి సారథ్యం వహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పరిస్థితుల్లో ఎవరిని నిలయాలి, ఏ విధంగా నిలయాలి, ఏ విధంగా పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా మీరే చెప్పండి అని చెప్పి సందర్భంగా ఇవాళ ఈ వేదిక ద్వారా ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కార్యాలయాలు ఎవరైతే ఉన్నారో ఇది సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు, అభిమాని ఎవరన్నా వచ్చి నాకు ఈ పని ఉంది చేయకపోతే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాలతో నీ గుమ్మల్లో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా నీ ముందుండేది చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వినకపోతే హెచ్చరిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. సవితల్ని ప్రేమ చూపిద్దామని ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించామని చెప్పేసి, ఎందుకంటే ఈ పార్టీని బతికించుకోవాలి. ఇన్ని సంవత్సరాల కష్టాలు, ఎన్నో బాధలు పడ్డాం. అన్ని విధాలుగా కూడా మా నాయకుల నాయకత్వంలో అందరినీ కాపాడుకుంటూ వచ్చాం. ఈ రోజు ఓ సందర్భంలో అయితే ఏమనంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే పంచాయతీ అని చెప్పారనే మాట కూడా వచ్చింది. అది కనుక మళ్ళీ పునరావృతి అయితే కనుక ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ఎవరైతే తెనాలి పట్టణంలో మటుకు పోలీసు వారు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల 4 పూట్ల కేసులు రాయడం మొదలుపెట్టి ప్రజల్ని భయభ్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీ అయితే చెప్పడమే లేదు, రోడ్డు పక్కన ఎవరైనా బతకడానికి లేదు, ఎవరన్నా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి లేదు, ఎవరైనా చూసుకొని దేన్ని చూసుకొని ఈ ప్రజల్ని గతంలో ఎప్పుడన్నా ఉందా ఈ విధానం? మున్సిపాలిటీ వాళ్ళని విజ్ఞప్తి చేయడం కాదు, హెచ్చరిస్తున్నాం. పట్టణంలో ఎవరైనా ఇల్లు కోల్చడానికి వెళ్ళినా ఏదన్నా మరి వైలేషన్ అయితే చట్టపరంగా చర్యలు తీసుకో తప్పితే పేద మధ్యతరగతి కుటుంబాలకు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు జోలికి వస్తే మనకు కబడతారు ఆట తీస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.